పెళ్లికి వేలాయే. సో పెళ్ళిళ్ళకు ఇక ఆషాఢ మాసం పోయి శ్రావణ మాసం వచ్చింది. పెళ్ళిళ్ళు ఈ రోజు నుంచి షురు. పెళ్ళిళ్ళు, శుభముహూర్తాలు, ఇక ప్రతి ఒక్కరికి ఉపాధి పరంగా ప్రతి ఒక్కరికి ఈ దీనిపైన ఈ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటారు. సో ఈవెంట్ మేనేజర్స్ కానీ, అటు ఫోటోగ్రాఫర్స్ కానీ, ఇటు పంతులు కానీ, బ్యాండ్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకు జీవనాధారం ఇదే కాబట్టి ఈ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మూడాలు పోయి పెళ్లి ముహూర్తాలు వచ్చేసాయి. రేపటి నుంచి 28 వరకు 10 శుభముహూర్తాలు, 11, 18 తేదీలు అధిక సంఖ్యలో పెళ్లిళ్ళు, 4 నెలలకు శుభ గడియలు. మళ్ళీ అక్టోబర్ 13 దాకా లేవు. ఫంక్షన్ హాల్, క్యాటరింగ్, డెకరేషన్ వ్యాపారంలో ఉత్సాహం. చూసారు కదా, ఇది వార్త. సో పెళ్ళిళ్ళు వేలాయం. వాస్తవానికి నిజంగానే అందరూ ముహూర్తాలు లేవు, పంతులు కూడా చెప్తున్నారు ఎటువంటి ముహూర్తాలు కూడా ఏం లేవు, కాకపోతే ఉన్న ముహూర్తాలలో శుభకార్యాలు చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకున్నారు. సో ఇది పెళ్ళిళ్ళకు సంబంధించిన వార్త. కాకపోతే హ్యూజ్ డిమాండ్ నిజంగానే. వాస్తవానికి 11, 18 తారీఖున హైదరాబాద్లో ప్రతి ఫంక్షన్ హాల్ బుక్ ఉంది. ప్రతి ఏరియాలో ఎక్కడ కూడా క్యాటరింగ్ దొరకట్లేదు. ఇటువంటి పరిస్థితులు, పురోహితులు కూడా దొరకలేని పరిస్థితులు ఉన్నాయి. సో చూడాలి మళ్ళీ ఎట్లా అవుతుంది ఏంటి అనేది కూడా. సో